హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరు సుధాకర్. ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా ఆంజనేయ స్వామి గుడి దగ్గర పందిరి వేస్తున్నారంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చాను నేను. చూడండి ఆంజనేయ స్వామిని ఎంత బాగా ముస్తాబు చేసినారో. ఇప్పుడే నేను ఆంజనేయ స్వామి గుడి లోపలికి వచ్చాను, గర్భగుడిలోకి. చూడండి, మీకు శ్రీ ఆంజనేయ స్వామిని చూపిస్తున్నాను. మా ఊరు దేవాలయం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఎంత చక్కగా స్వామి వాళ్ళు రెడీ చేశారో చూడండి మా ఊరు ఆంజనేయ స్వామిను. ఇదే మా ఊరు ఆంజనేయ స్వామి గుడి టెంపుల్. ఇక్కడ మేము ఈరోజు జాతర సందర్భంగా ఉదయాన్నే పందిరి వేస్తున్నాము ఆంజనేయ స్వామి గుడి దగ్గర. స్వామి వాళ్ళు ఆకుల పూజ కడుతున్నారు ఆంజనేయ స్వామికి. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు పల్లెటూరు లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్లో తిలకించండి. చూసి చాలా సూపర్గా ఉంటాయి నా వీడియోస్. ఈరోజు ఉదయాన్నే మా గ్రామంలో పందిరి వేస్తున్నారంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చి నేను కూడా వాళ్ళతో పాటు పందిరి వేస్తూ వీడియో తీసుకుంటున్నాను. అంజనన్న వాళ్ళు డోలు వాయిస్తున్నారు, మేళగాళ్ళు. అన్న వాళ్ళు ఇప్పుడే వచ్చారు. అన్న వాళ్ళు వచ్చిన వెంటనే పందిరి వేయడం స్టార్ట్ చేశారు. చూడండి, మామిడాకులు, కానికి చెట్లు, అలాగే కొమ్ములు, టెంకాయ మట్లు. ఇప్పుడే పందిరి వేయడానికి కట్టెలు కడుతున్నారు గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, అలాగే పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఆంజనేయ స్వామి గుడి దగ్గర పందిరి వేస్తున్నారు. చూడండి ఎంత విశాలంగా ఉందో మా శ్రీ ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము మార్చి నెలలోనన్నా ఏప్రిల్ నెలలోనన్నా మేము జరుపుకుంటాము ఆంజనేయ స్వామి జాతర. అంపై పున్నం పోయిన తర్వాత 5 రోజులకు మా జాతర ఉంటుంది. చూడండి, పందిరి మనం పెళ్ళిలో ఎలా వేసుకుంటామో అలాగా వేస్తున్నాము. ఇక్కడ జాతర సందర్భంగా చెక్క భజనకు రెడీ చేస్తున్నారు రంగురంగులుగా. ఓకే, ఇప్పుడే స్నానం చేసుకొని టిఫిన్ చేసుకొని వచ్చినాడు తాత. పందిరి వేస్తుంటే కథదా ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్. చూడండి, శ్రీ ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా ఆంజనేయ స్వామి గుడి ముందర పందిరి వేస్తున్నాము. గుడి ముందర కూడా పందిరి వేస్తున్నాము. ఆంజనేయ స్వామి గుడి ముందర ఉన్నటువంటి గడస్తంభంలో గ్రామంలో కట్టుంది. ఐరిష పండి సాయం చేయండి. హాయ్ మమ్మ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మా తలారి పెద్దప్ప, మా పెద్దప్ప కూర్చున్నారా. ఏం చేస్తున్నారు పెద్దప్ప? కంకణాలా అయిపోయినా అన్నల్లే డోలు పంచేది. ఫ్రెండ్స్, పెళ్లి పందిరి ఎలా వేస్తామో అలాగే శ్రీ ఆంజనేయ స్వామి దగ్గర కూడా వేస్తాము. పెద్దప్ప, ఏమన్నా గ్రామ ప్రజలకు చెప్పాలనుకుంటున్నావా జాతర సందర్భంగా? ఏం జాగ్రత్తగా చేసుకోండి. ఏమన్నా ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది కదా మన ఊరు జాతర. ఓకే పెద్దప్ప. ఫ్రెండ్స్, వచ్చేసి పైన పందిరి పైన వేస్తున్నారు చూడండి. ఆయన రైట్ టైం చేయి. ఏ ఊపిలే కూర్చులేవా దశరథ్ మామ? ఏమేమి తెచ్చినారు? కాకు మామిడాకు ఎక్కడుంది? మామిడాకు లేదా? అక్కడుందా? ఎక్కడ తెచ్చినారమ్మా? రెడ్డలు ఇవి టెంకచ్చి మట్లు తెచ్చినారు తెలుదా? ఓకే ఓకే. రంగనమ్మ, మా గేరుకు నీళ్ళు ఎప్పుడు ఇడుస్తావు? గంట పెద్దప్పా సరిపోతా. హాయ్ హాయ్ హాయ్. స్నానం చేసి వచ్చినారా? ఎంత వస్తువా? టిఫిన్ చేస్తువా? చేయలేదా? ఏం తినేస్తా? ఉప్మానా, దోశ, వడాలా? ఓకే ఓకే. ఎవరన్నా గుర్తా? ఎంత కొప్పుకున్నారా? తెల్దా ఓనరా? ఓకే. డెకరేషన్ ప్రోగ్రామ్ ఎక్కడైనా చేసినారన్నా? ఎక్కడ? ఇక్కడికి నైట్ కట్టి రోజు పూర్ బెండ కట్టి
చక్కగా వచ్చిన సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఇంకా రెండు బాగా సరిపోతుంది ఏం తగలదు ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒకటి, బస్ స్టాండ్ దగ్గర ఒకటి. ఏం కనపడదు ఏంటి ఏమన్నా ఉదయం వంగినా చూపిస్తాను అది కూడా. చూడండి ఫ్రెండ్స్, దశరథ్ మామ కానికాకు తీసుకొని పోతున్నాడు. తడకేసినారు ఇప్పుడు. అక్కడ కట్టదానికి తడకి దానికి కట్టు తీసుకెళ్ళి మామ. చూడండి, మా గ్రామంలో ఈరోజు స్టార్ట్ అయింది పండుగ. వెంకటేశ్వర ఎప్పుడు వచ్చింది? ఇప్పుడేనా వచ్చింది? మోజు లేదు గంట గంట మోజు లేదులే ఏం తిన్నావు? ఇక్కడ మోజు లేదు టిఫిన్ ఏం తిన్నావు? ఇంకా ఒకటి సన్న బొంగరా జరుగుతాంలే ఇక్కడ ఇడ్లీ తిన్నావా? ఓకే, వీడియో తీసుకుందామా? ఓ బొంగ జరిగేసా ఇంకో ఇప్పుడు ఎవరైనా వచ్చి పట్టుకుంటారు మామా ఫ్రెండ్స్, ఇక్కడ మా చాకలి పెద్దప్ప మామిడాకులు కడుతున్నాడు. ఒకటి బొంగ అయిపోయిందా పెద్దప్ప? చెక్కిద్దాం ఇంకో అయిపోయిందా? అందరికేనా అదే? చిన్నగా ఉండాలి ఫ్రెండ్స్, గాలికి తడకలు లేచిపోకుండా పురికేసలు కడుతున్నారు. చూడండి పందరికి. పాపలు ఇచ్చిందే మరి ఇంకా చెప్తాడు. తదా ఓ తదా అయిపోయినా పూజ. ఏం అద్దాలు పెట్టలేవు? పెట్టుకో పెట్టుకో టిఫిన్ అయింది తదా? దాదా అందుకనే అద్దాలు అడిగి తినాడు. చెప్పు, ఏమని చెప్పాలనుకుంటున్నావా మనోరు జాతర సందర్భంగా? ఏమని చెప్పమా? చిన్నపిల్లలకి పెద్దలకి ఏమన్నా బాగా చేసుకుందాము మామ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే కట్టి అపరిశుభ్రంగా ఉంటే శుభ్రంగా కడుక్కొచ్చినాడు షీనన్న. ఓకే షీనన్న, అదొకటేనా? ఫ్రెండ్స్, అంతా గాలికి లేచిపోకుండా టైట్గా బిగిస్తున్నారు బొమ్మలతో. చూడండి, ఎందుకంటే గాలి వర్షం ఎప్పుడు వస్తుందేమో తెలియదు, అందుకోసం టైట్గా కడుతున్నారు. ఫ్రెండ్స్, పందిరి కట్టడం అయిపోయింది. ఇప్పుడు మొత్తం టెంకాయ మట్టలు, కారిక చెట్టు కొమ్మలు, అలాగే మామిడాకులు అన్ని పందిరి వేస్తున్నారు. చూడండి, మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పెద్ద మనుషులు అందరూ వచ్చి శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పందిరి వేస్తున్నారు. చూడండి, అలా అట్లా అందేయండి. చూడండి, మనము మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా చేసుకుంటామో అలాగా కట్టెలు అయితేనేమి, బొంగులు అయితేనేమి, మామిడాకులు అయితేనేమి, తర్వాత టెంకాయ మట్టలు అయితేనేమి తీసుకొని రండి. వెళ్ళు అందే అండి, మామూలుగా రండి, నిదానంగా రండి. వీరేంద్ర హాయ్, ఇప్పుడే నచ్చింది టెంకాయ మట్లి. హాయ్ మామ, అయిపోయినా పని చేసేది. నిలబడాలి సార్, నిలబడ. పక్కలోనే శివుని గుడి ఉంది. ఇప్పుడు శివుని గుడిలో వెళ్తున్నాను. చూడండి, ఆంజనేయ స్వామి గుడి, శివుని గుడి రెండు పక్కనే ఉన్నాయి. చూడండి, ఆంజనేయ స్వామి గుడి పక్కలోనే మా ఊరు శివాలయం ఉంది. చూడండి, హాయ్ మూర్తి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నా, ఈరోజు నుండి మా ఊర్లో పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆంజనేయ స్వామి గుడి పక్కలోనే శివుని గుడి ఉంది. చూడండి, మా ఊరు శివాలయం ఇది. అయిపోయిందా మామ పూజ? వచ్చినారా మామ బంధువులందరూ, చిన్నమ్మలందరూ వచ్చినారా? మూర్తి అయిందా పూజ? నమస్కారం, టిఫిన్ అయిందా? స్నానం చేసి స్వామిని మొక్కునేకి వచ్చినారా?
ఓకే. పందిరేస్తున్నారు స్వామిది. ముందరికి వస్తే శివుని గుడి ముందరికి ఇక్కడ నాగస్వాములు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. మా ఊరు దేవాలయం చాలా సూపర్గా ఉంది, ఆంజనేయ స్వామి గుడి. అలాగే పక్కలోనే శివుని గుడి, 2 దేవాలయాలు పక్కలోనే ఉన్నాయి. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి స్థలము కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ చాలా సూపర్గా ఉంది మా గ్రామంలో. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడేనా పెద్దప్ప వచ్చింది? టిఫిన్ అయిందా? ఎవరు పెడతారు? మా ఏమి పెడతారే. శ్రీ ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా పులిమాంబాల్లో అరటి పండ్లు తెచ్చారు తేరుకు, స్వామికి, దేవాలయానికి. మామ బాగున్నావా? బాగున్నా మామ. ఎక్కడ ఆదలేనా పండ్లు? కంపెనీలోనా? కర్ణాటక. చూడండి ఫ్రెండ్స్, సందర్భంగా స్వామివారికి అరటి పండ్లు చూడండి. ఒక టెంపుకే వేసుకొచ్చారు అరటి పండ్లు. హాయ్ మా హాయ్ హాయ్ అందేయండి. రాజమామ రథంకు, పులిమామ హాయ్. ఏమేమిటి మామ రథంకు, స్వామికి, రాజమామ ప్రభకి, ఉదయం తేరుకి, సాయంత్రం తేరుకి, అలాగే ఆంజనేయ స్వామికి మొత్తం అరటి పండ్లు కర్ణాటక నుంచి వేసుకొచ్చినారు పులిమామ వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్. హాయ్ గోపి. ఫ్రెండ్స్ చూడండి, మా గ్రామంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భక్తాదులు కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు శ్రీ ఆంజనేయ స్వామికు. కొంతమంది పూలదండలు, కొంతమంది టెంకాయలు. పులిమాం వాళ్ళు అరటి పండ్లు తెచ్చినారు కర్ణాటక నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఎవరి భక్తి వాళ్ళది. ఫ్రెండ్స్ చూడండి, ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెడుతున్నారు అరటి పండ్లు తెచ్చేసి. చూడండి, ఇప్పుడే కర్ణాటక నుంచి తెచ్చినారు పులిమాం వాళ్ళ అరటి పండ్లని ఇక్కడ పెడుతున్నారు. చూడండి, కర్ణాటక నుంచి ఇప్పుడే అరటి పళ్ళను తెచ్చినారు మా అమ్మ వాళ్ళు ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెడుతున్నారు. చూడండి, పందిరికి కానికాకు తక్కువ వచ్చింటే ఇప్పుడే బైక్ తీసుకెళ్ళి తెచ్చారు కానికాకు చెట్టు కొమ్మలు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ముస్తాబు చేస్తున్నారో పందిరిని. చాలా సూపర్గా చేస్తున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా పందిరి సూపర్గా చేస్తున్నారు. ఇవి మామిడి, అరటిపండు కొమ్మలు. చూడండి, అరటి చెట్టు ఆకులు కూడా వస్తున్నాయి, పెద్ద పెద్ద కొమ్మలు. చూడండి, గోపి వాళ్ళు అందరూ సాయం చేస్తున్నారు. రాజమామ తోటలేవా అమ్మమ్మ? ఇవి తోటలేవా? తిమ్మన్నా ఎక్కడ పోయింటి వెంచేపరకు? తిమ్మన్నా ఇక్కడ చూడే. ఓ తిమ్మన్నా ఇక్కడ చూడు, ఎక్కడ పోయింటి వెంచేపరకు? పైగా యూట్యూబ్లో వస్తుందన్నా. ఓకే, అందరూ లాస్ట్ తింటా. ఫ్రెండ్స్ చూడండి, ఎంత పెద్ద అరటి చెట్టు తెచ్చారో. మొత్తం చెట్టే తెచ్చారు. చూడండి, చెట్టే తీసుకొచ్చారు పులిమాం వాళ్ళు. చాలా సూపర్ గా ఉన్నాయి. అండి, పందిరికి అరటి పండ్లు కూడా కట్టారు. ఇప్పుడే పులిమాం వాళ్ళు కర్ణాటక నుండి తెచ్చారు. అలాగే అరటి కొమ్మల్ని చూడండి. చూడండి, ఒక్కొక్క మూలకు ఒక్కొక్క అరటి పండు గల కడుతున్నారు. చాలా సూపర్ గా అందంగా ఉంటుంది. చూడండి, పందిరి చాలా అందంగా తయారవుతుంది శ్రీ ఆంజనేయ స్వామి గుడి ముందర. చూడండి, మూలకు కడుతున్నారు అరటాకు, అరటి గెలలు, అరటి కొమ్మలు. చూడండి, చాలా సూపర్గా ముస్తాబు అవుతుంది మా ఆంజనేయ స్వామి గుడి. చూడండి ఫ్రెండ్స్, చూసి ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా తయారైందో.
ఫ్రెండ్స్ ఇక్కడ పందిరి వీడియో తీసుకుంటుంటే ఇప్పుడే మా సినిమా కొడుకు బండి తెచ్చినాడు హోండా, చూడండి కొత్త బండి. ఇప్పుడే స్వామి పూజ చేసి వెళ్ళాడు. ఫ్రెండ్స్ వీరాంజనేయ బైక్ ఇప్పుడే పందిరి వీడియో తీసుకుంటుంటే కొత్త బండి తెచ్చినాడు. స్వామి పూజ చేసి వెళ్ళాడు. ఎంత పడింది వీరాంజీ? 160 నెట్ట. ఓకే అండి, జాగ్రత్త. ఇప్పుడే పూజ చేసి లోపలికి వెళ్ళాడు స్వామి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రెండ్స్ చూడండి పందిరి వేస్తున్నాము జాతర సందర్భంగా. చాలా సూపర్గా ముస్తాబా అయింది పందిరి. అట్లా ఇక్కడ జెండాలు రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి. ఓకే మామ, ఓకే, వెరీ గుడ్, సూపర్ సూపర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. శివుని గుడికి, ఆంజనేయ స్వామి గుడికి మొత్తం మామిడి ఆకలి అయితేనేమి, అరటి గిన్నెలు అయితేనేమి, చూడండి అరటి కొమ్మలు అన్ని గుడి మొత్తం కడుతున్నారు. భాస్కర్ వచ్చేసి మామిడి కొమ్మని గడస్తంభానికి కడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, భాస్కరా బాగా గట్టి గట్ట, పిల్లలు ఎక్కితే కూడా పడిపోకూడదు చూడు. ఫ్రెండ్స్ మనం పెళ్లిలో ఎలా కొడతామో అప్పచ్చులు అలాగే మా దుబ్మామ కొడుతున్నాడు చూడండి. ఓకే మామ, కంటిన్యూ. చూడండి సున్నము తర్వాత ఎర్రమన్ను 2 కలిపి కొడుతున్నారు. లాసిన కొట్టు. అప్పచ్చులు కొడుతున్నారు, 2 అన్నదమ్ములే కొడుతున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఒక పెళ్ళికి పందిరి ఎలా వేస్తున్నామో అలాగే శ్రీ ఆంజనేయ స్వామి గుడికి కూడా మేము వేసుకుంటున్నాము. మనం పందిరికి కొబ్బరి గిన్నె ఎలా కట్టుకుంటామో అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా రంగసమన్న కడుతున్నాడు. రంగసమన్న అయిపోయిందా? ఫ్రెండ్స్ పందిరి వేయడం అయిపోయింది. చూడండి మొత్తం సామాన్లు ఎక్కడెక్కడవే పెట్టేస్తున్నారు. అందరూ గ్రామ పెద్దలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. చూడండి సిరన్నా అయిపోయిందా? పందిరేసేది ఎక్కడికి? ఓకే, వేయడం పూర్తయింది. చూడండి గ్రామ పెద్దలు, గ్రామ యువకులు అందరూ వచ్చి పందిరి వేయడం జరిగింది. ఓకే ఓకే ఇప్పుడే అంతా మేము పందిరి వేసిన తర్వాత వచ్చాడు స్వామి. చూడండి ఫ్రెండ్స్ పందిరి వేయడం అయిపోయింది. చూడండి ఎంత బాగా ముస్తాబైందో పందిరి, సూపర్గా తయారు చేసినారు. ఒక పెళ్ళికి మనం పందిరి ఎలా వేసుకుంటున్నామో అలా వేసాము. చూడండి శ్రీ ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా ఈరోజు ఉదయం మేము పందిరి వేయడం జరిగింది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర. శివుని గుడికి అలాగే ఆంజనేయ స్వామి గుడికి 2 గుళ్ళకి టెంకాయ మట్లు, కానికాకులు, అలాగే అరటాకులు, అరటి కొమ్మలు, అన్ని అరటి గెలలో కట్టడం జరిగింది. తాత అయిపోయిందా పందిరి? ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఏముంది? బింది సేవ ఇప్పుడేనా? తర్వాత ఫ్రెండ్స్ తర్వాత కూడా బింది సేవ ఉంటుంది, అది కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అది దానికి గొల్లగా ఉండింది, అది ఇవి సపరేట్ ఉండి అట్లా.